ఉత్తమాభిరుచి గల స్వాధ్యాయ శ్రోతలకు వీక్షకులకు పాణ్యం దత్త శర్మ నమస్సుమాంజలి. మిత్రులారా, నేను ఇటీవల రచించిన మరొక పద్యకావ్యం శ్రీ వీరబ్రహ్మేంద్ర వైభవము. వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని గురించి తెలుగువారందరికీ తెలుసు. కాలజ్ఞానమును ప్రవచించిన మహానుభావుడైన, నాకెందుకు స్ఫూర్తి పొందానంటే, ఎన్నో సామాజిక రుగ్మతలకు విరుద్ధంగా ఆయన ఆ కాలంలోనే పోరాడారు. ఒక సోషల్ రెబెల్ అని చెప్పొచ్చు ఆయన్ని. ఆయన ముఖ్యంగా అస్పృశ్యత అనేదాన్ని నిరసించాడు. జ్ఞానం అనేది ఒక కులానికి పరిమితం కాదు, ఎవరైనా జ్ఞానాన్ని సమర్పించడానికి అర్హులే. కులము మతము అనేది ఆయన పట్టించుకోలేదు. అన్ని మతాల వాళ్ళు, ముస్లిమ్స్ ఆయన శిష్యులు ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. తర్వాత జంతు బలులు, ఈ అమ్మవారి దగ్గర, పోలేరమ్మ దగ్గర జంతు బలులను ఆయన చెప్తే వాళ్ళు విని మానేశారు. ఈరోజు కూడా బ్రహ్మంగారి మఠం దేవస్థానంలో పోలేరమ్మవారి గుడి ఉంది. చాలా పెద్ద దేవస్థానం అది, పోలేరమ్మవారి గుడి కూడా. అక్కడ కూడా జంతు బలులు ఈరోజు కూడా నిషేధం లేదు, మద్యమాంసములు దొరకవు. కడప నుంచి పూర్మామిళ్ళ వెళ్లే దారిలో వస్తుంది బ్రహ్మంగారి మఠం, సుప్రసిద్ధ క్షేత్రము. కాలజ్ఞానం రాసింది మాత్రం కర్నూలు జిల్లా బనగానపల్లె దగ్గర రాశారు. ఒక చిత్రమైన విశేషం ఉంది. నేను బ్రహ్మంగారి మఠంలో స్వామివారి గురించి ప్రవచనాలు చేస్తూ ఉన్నాను. దేవస్థానం వారు రూమ్ ఇచ్చారు నాకు. అప్పటికి లక్ష్మీ నృసింహ మహాత్మ్యము అనుకొని రాస్తూ ఉన్నా. రాత్రి 2 గంటలు అయి ఉంటుంది. స్వామివారు నాకు స్వప్నంలో సాక్షాత్కరించారు. వీరబ్రహ్మేంద్ర స్వామివారు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. కమండలం ధరించారు, కృష్ణాజనము, గడ్డము, అలా ఏదో చెబుతున్నారు. నాకు జాగ్రత్త సుషుప్తావస్థ తెలియడం లేదు. ఏమి స్వామి చెప్పండి అన్నానంటే, మీ నరసింహస్వామి మీద 1000 పద్యాలు రాసుకుంటున్నావు కదా, ఎప్పుడు వచ్చి నా దగ్గర ప్రవచనాలు చెప్తావు, మరి నా గురించి రాయవా అని అడుగుతున్నట్టుగా నాకు స్ఫురించింది. గుండె జల్లు మనది. ఎందుకు రాయను స్వామి, నేను రాయడమే, మీరే రాయించుకుంటారు కదా, నేను రాసేది ఏముంది స్వామి, ఆయన రాయించుకున్నాడు, మీరు రాయించుకోండి అన్న. అంతే, అదృశ్యం అయిపోయాడు. కడప జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్స్ శంకర్ బాలాజీ నా శిష్యుడు. అబ్బాయికి చెప్పాను, చిన్నవాడే, ఇలా అనుకుంటా అంటే మీ జన్మ ధన్యమైన, మేము రోజు స్వామివారి దగ్గర పనిచేస్తుంటాం, ఒకరోజు కూడా కనపడలేదు, మీరు ఎంత అదృష్టవంతులు, రాయండి అన్నాను. అది ప్రారంభించి రాశాను. లక్ష్మీ నరసింహస్వామి మహాత్మ్యము కంటే ముందు ఇది పూర్తయింది. బ్రహ్మంగారి మఠం దేవస్థానం వాళ్ళే దాన్ని ప్రచురించారు. మైదుకూరు శాసనసభ్యులు, మాజీ టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ గారు ఆవిష్కరించారు ఘనంగా. ఆ పుస్తకాన్ని పరిచయం చేయడం కోసం మీ ముందుకు వచ్చాను. ముఖ్యంగా మనం గమనించేస్తుంది ఏమిటంటే, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పామర జనానికి కూడా చేరువ చేసిన మహానుభావుడు వీరబ్రహ్మేంద్ర స్వామి. ఎవరో పండితోత్తములకు వేదాంత గంభీరులకి పరిమితము కాకుండా తత్వాలను రాశాడు ఆయన. వీరబ్రహ్మేంద్ర తత్వములు అంటే పాటలు. వీధిలో మామూలుగా భిక్షాటన చేసుకునే సాధువులు కూడా పాడతారు వాటిని. వాటి నిండా అద్భుతమైన వేదాంతం ఉన్నది, స్పిరిచువల్ అవేకనింగ్ ఉన్నది. వాటి సారాన్ని గ్రహించి నేను ఛందోబద్ధం కూడా చేశాను. అసలు స్వామివారు ఎవరు, ఆయన యొక్క అవతార పరమార్థం ఏమిటి అనేటువంటి విషయాలన్నీ కూడా తీసుకొని ఈ పద్యకావ్యముగా మలిచాను. మిత్రులారా, దీన్ని పరిచయం చేసేటువంటి అవకాశం ఇచ్చినటువంటి సోదరుడు, స్వాధ్యాయ సంపాదకుడు కోవెల సంతోష్ కుమార్ గారికి నేను ఆశీస్సులు ముందుగా తెలియజేసుకుంటూ, ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు యొక్క పుస్తకాన్ని కూడా నేను
నా ఇష్టదైవం లక్ష్మీనరసింహస్వామి వారికి అంకితం ఇచ్చాను. నేను రాసిన ఏ పుస్తకమైనా ఆయనకే అంకితం ఇచ్చాను. ఇప్పుడు స్వామివారి యొక్క ధ్యాన శ్లోకంతో మనం ప్రారంభిద్దాం. శ్రీ విరాట్ పద విఖ్యాతం సిద్ధానంద ప్రదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం వీరబ్రహ్మ గురుం భజే. ప్రముఖ పండితులు శ్రీమాన్ ఏల్చూరి మురళీధర్రావు గారు దీనికి గురించి రాస్తూ ప్రాచీన ప్రబంధాలకు ఏమీ తీసిపోకుండా ఈ కావ్యం ఉంది అని చెప్పడము నా అదృష్టము. తర్వాత బ్రహ్మంగారి మఠాధిపతులు, ప్రస్తుత మఠాధిపతులు నొస్సం వెంకటాద్రి స్వామి వారు కూడా తమ యొక్క మంగళాశాసనములను అందించారు. డాక్టర్ జట్టి ఎల్లమంద గారు మా మిత్రులు దీనికి మిత్రవాక్యం రాశారు. చిటిమోజు బాబురావు గారని గొప్ప బ్రహ్మంగారి భక్తులు నర్సీపట్నంలో ఉంటారు, ప్రముఖ జ్యోతిషవేత్త. ఆయన కూడా దీనికి తమ ఆశీస్సులను అందించారు. తర్వాత మా బావగారు ఆర్ గురుదత్త ప్రసాద్ గారు, మా తమ్ముడు పాండ్యం శంకర కుమార్ శర్మ కూడా దీనిని చక్కగా విశ్లేషించారు. ఇక ఏమిటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఎవరు, ఆయన ఎందుకు అవతారము దాల్చారు అన్నప్పుడు భూమి మీద భారము ఎక్కువయ్యి మానవులు మెటీరియలిస్టిక్గా ఆలోచిస్తూ ఆధ్యాత్మికతకు దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఏర్పడి అనర్థాలు జరుగుతూ ఉన్నప్పుడు భూదేవి వెళ్ళి మహావిష్ణువుతో మొరపెట్టుకుంటున్నది. తండ్రి, ఈ దురవస్థ నుండి మానవాళిని కాపాడేయడానికి ఒక చక్కని గురువర్యుడు కావాలి మీ అంశతో అని. ఈ కావ్యాన్ని కూడా ప్రబంధ లక్షణాలన్నీ ఉండేలాగా పూర్వకవి స్తుతి, దేవతాస్తుతి, షష్ఠ్యంతములు, ఆశ్వాసాంత పద్యగద్యములు, వివిధ ఛందో ప్రక్రియలు ఉపయోగించాను మిత్రులారా. అప్పుడు భూదేవి యొక్క ప్రార్థనను ఆలకించి స్వామి, నేను నా అంశతో ఒక మహర్షిని పంపిస్తాను అని చెప్పాడు. త్రిమూర్తుల అంశాలతో ముగ్గురు, వీరబ్రహ్మేంద్ర స్వామి, అన్నాజయ్య, సిద్ధయ్య. వీరబ్రహ్మేంద్ర స్వామి, అన్నాజయ్య, సిద్ధయ్య, వీళ్ళు ముగ్గురు కూడా త్రిమూర్తుల యొక్క అంశతో వచ్చారు. తర్వాత అసలు ఎవరు ఈయన తల్లిదండ్రులు? పరిపూర్ణయాచార్యులు, ప్రకృతాంబ అనేటువంటి దంపతులు. పరిపూర్ణయ వీరు విశ్వకర్మ కులాన జన్మించారు. వీళ్ళు తీర్థయాత్రలు చేస్తున్నారు సంతానము లేక. కాశీనగరానికి వెళ్ళారు. కాశీనగరములో ప్రకృతాంబ గర్భము దాల్చింది. ప్రకృతాంబ గర్భము దాల్చి కొడుకు పుట్టాడు. అప్పుడు వీరబ్రహ్మ, వీరనారాయణ, వీరంభట్లు, వీరయప్ప అనే నామములతో ఆయనను పిలువసాగారు. కానీ దురదృష్టం ఏమిటంటే వాళ్ళ తండ్రి గారు కాశీలోనే మరణించారు. కాశీలోనే మరణిస్తే ప్రకృతాంబ ఏం చేసింది, ఈ పిల్లవాడిని నేను ఎలా పెంచాలి, తండ్రి లేని పిల్లవాడిని అని కాశీలో అత్రి మహాముని అని ఒక మునీశ్వరుడు ఉన్నాడు. తండ్రి, నేను ఈ పిల్లవాడిని పెంచలేను, వీడు తేజస్సు చూస్తుంటే మీలాంటి వాళ్ళ దగ్గర ఉండడం మంచిదని అత్రి మహామునికి అప్పచెప్పి ఆమె కూడా మరణించింది. కాబట్టి చిన్నప్పుడే బయలాజికల్ పేరెంట్స్ చనిపోయారు. తర్వాత కొన్నాళ్లకు కర్ణాటక దేశంలో నందికొండ అనే గ్రామం ఉంది. నంది హిల్స్ అంటారు దాన్ని ఇప్పుడు. ఆ నందికొండ అనే గ్రామం దగ్గర విశ్వకర్మ కులాన ఉన్నటువంటి ఉత్తములు పాపాగ్ని మఠము అని ఉంది అక్కడ. ఆ పాపాగ్ని మఠాధిపతులైనటువంటి వీరభోజయాచార్యులు,
వీర పాపమాంబ అనేవాళ్ళు కాశీనగరానికి వచ్చారు తీర్థయాత్రలతో. వాళ్లకు సంతానం లేదు. వాళ్ళు అత్రి మహాముని సందర్శించారు. అప్పుడు ఆయన భగవంతుడి యొక్క ప్రసాదముగా మీకు ఈ పిల్లవాడిని ఇస్తున్నాను, తీసుకోండి, మీకు సంతానం లేదు కాబట్టి మీరు పెంచుకోండి అని ఇచ్చారు. వాళ్ళు అక్కడికి తీసుకొని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత తండ్రి చనిపోయాడు. అదే వీరభోజయాచార్యుల వారు చనిపోయారు. తల్లి వీరపాపమాంబ పెంచుతూ ఉన్నప్పుడు ఆయనకు 12 సంవత్సరాలు వయసు వచ్చిన వెంటనే, అమ్మ, నేను ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దుఃఖాన్ని ఎలా పరిహరించాలి, మానవుల అజ్ఞానాన్ని ఎలా తొలగించాలనే విషయం మీద నేను వెళ్ళిపోతున్నాను తల్లి, నాకు నువ్వు అనుజ్ఞ ఇవ్వాలి. అప్పుడు ఆయన ఇలా అనేటప్పటికీ తల్లి బాధ, నాన్న, మీ నాన్న కూడా లేడు, నన్ను ఎవరు చూసుకుంటారా, నువ్వు ఎలాగా వెళ్తావు? తనయానదగు శుష్క జీవనమునన్ ధైర్యంబు కలిగించు నీవను ముఖ్యం బగువాశ, నీదు జనకుండ రీతి సాయుధ్యమున్ తను చేపట్టెను, ఒక్కగానొకనివై తల్లిన్ జరా పీడితన్ అనునిత్యంబునుగా చుకోవలయుని వాత్సల్య భావంబునన్. మీ నాన్న చనిపోయాడు, నన్ను చూసుకోవాలి నాన్న, నువ్వెక్కడికి వెళ్తావు? అప్పుడు అనిన తల్లి మాటలకు వైరాగ్య శోభితంబైన చిరునవ్వు నవ్వి, అమ్మా, ఎవరు తల్లి, ఎవరు కొడుకు అని పిండోత్పత్తి విధానము, జనన క్రమము, సాంఖ్య తారక అమనస్కములను బోధించాడు తల్లి. 12 సంవత్సరాల వయసులోనే బోధించి జీవి ఎలా పిండముగా ఏర్పడి ప్రసవం అయ్యేంత వరకు ఎటువంటి మార్పులు చెందుతుందో ఆమెకు చెబుతాడు. చెప్పి ఆమెకు శరీరమే నేను అని అనుకోద్దమ్మా, ఇది భౌతికమైన బంధాలు, నువ్వు తల్లివి, నేను కొడుకును, నా పరమార్థం వేరే ఉంది, నన్ను పరమాత్ముడు ఎందుకు పంపించాడో దానికోసం వెళ్తానంటే ఆమెకు అర్థమై వీడు కేవలం నా పుత్రుడు కాదు, జగద్గురువు అవుతాడని అనుమతి ఇచ్చి పంపించింది. అప్పుడు స్వామి తీర్థయాత్రలు చేస్తూ రకరకాల పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ బనగానపల్లె దగ్గరికి వచ్చాడు. అక్కడ కలప అని ఒక ఊరుంది, ఊరి పేరే కలప. అక్కడ అక్కడ 2 దంపతులు ఉన్నారు, వెంకటరెడ్డి అనేటువంటి ఆయన అచ్చమ్మ గారు. అచ్చమ్మ వెంకటరెడ్డి దంపతుల దగ్గరికి వెళ్ళి, అమ్మ, నాకు ఏదైనా ఉపాధి కల్పించండి, మీ దగ్గర ఉద్యోగం చేస్తాను అన్నాడు. చూస్తే మహా తేజస్సంపన్నుడిలాగా ఉన్నాడు అని, సరే నాయన, మాకు గోవులు ఉన్నాయి, చాలా గోవులు, నువ్వు వాటిని సంరక్షణ చేసుకో అని చెప్పి, అక్కడ రవ్వలకొండ అని ఉంది బనగానపల్లె దగ్గరలో. అప్పుడు అవన్నీ కూడా గోవులన్నింటినీ కూడా కొండ మీద తీసుకుపోయి బాగా మేత మేయించి బనగాని పల్లెకున్ కన సమీపమునందు రవ్వల కొండపై గోవులన్నీ చేర్చి మేతను మేయు వరకు చక్కగా కాచి ఒక్క చోటను చేర్చు ఒబ్బిడిగను అన్ని ఒక చోట చేర్చి మంద చుట్టు గిరిని చేతి కర్రను గీచి రక్షగాను దాని నెగురవైచి ఆవులన్నీ హాయి నెమరు వేయుచునుండ కొండలోని ఒక్క గుహను చేరు. రక్షాది అంటే దాటి అవి రావు, ఎవరన్నా వాటికి హాని చేయాలని వస్తే ఆ చేతికర్ర దండిస్తుంది. ఆ గుహలో వెళ్ళి కాలజ్ఞానాన్ని రాయడం ప్రారంభించాడు. ఆ చుట్టుపక్క పెద్ద తాళవనం ఉంది, తాటి చెట్ల వనం. ఆ తాటి చెట్లన్నిటినీ తీసుకొని తాటి ఆకులను గ్రహించి నిశ్చల పద్మాసనమున తానాశ్చర్యము దివ్య దృష్టినంతయుగనుచున్ నిశ్చితముగా కాలంబుల కశ్చిత్తుగా 3 చూచి ఘనధ్యానమునన్ రాయడము ప్రారంభించాడు. తోటి పశుల కాపర్లు ఈ విచిత్రం చూశారు, ఇదేంటి గోవులన్నీ ఉన్నాయి, బయటికి రావడం లేదు. ఒక పులి వచ్చింది, గోవులను
ఈ కర్ర కిందికి వచ్చే పులిని దండించి పంపించింది. ఇదేంటి విచిత్రమని అచ్చమ్మకు చెప్పారు. అమ్మ మీ వాడు ఏం చేశాడు మరి, ఎప్పుడు ఆ వాటి దగ్గర ఉన్నాడు, సాయంత్రం అన్ని పెట్టిపోతున్నాడు అంటే అచ్చమ్మ వెంకటరెడ్డి వచ్చి నిజమే ఇదే ఉంది అని గుహలో చూశారు. గుహలో చూస్తే విపరీతమైన ఒక ఆరా తేజస్సు ఆవరించి ఉంది. గుహ అంతా కూడా ఒక సర్పము స్వామివారికి గొడుగు పట్టి ఉన్నది. స్వామివారు తదేక దీక్షతో కాలజ్ఞానం రాసుకుంటూ ఉన్నారు. అయ్యో ఈయనతోనా మేము ఆవులు గాయించుకుంటున్నాం, ఇంత మహానుభావుడు అని వెనక్కి వెళ్ళిపోయారు. ఈయన మామూలుగా వెనక్కి వెళ్తే, నాయన నీలాంటి వాడు ఈ పని చేయడం కాదు, నువ్వు మాకు గురు, మా జ్ఞానాన్ని ఉపదేశించంటే వాళ్ళిద్దరిని యాగంటి అనే ఒక మహాక్షేత్రం ఉంది అక్కడ, యాగంటికి తీసుకుపోయి కాలజ్ఞానం వాళ్ళకి చెప్పాడు. కాలజ్ఞానములో ఏమేమి జరగబోతాయో ఆయన చెప్పినవన్నీ జరుగుతూ ఉన్నాయి. జాతికి జాతికిన్ ప్రబల శాశ్వత వైరము ప్రజ్వరిల్లు తాభితుల జేయుచున్ ప్రజల పెన్న చెలంగు చునుళ్ళు ముంచు సద్వ్రాతము జచ్చు దుర్విషపు పారెడుగాలుల, ఈ కరోనా ఇలాంటివన్నీ అంబ యొక్కతే ఆతతమైన ఈ భువిని అన్నిట తానవు ఈత చెట్టుకున్ జ్యోతలు చేసి జీవులు రజోగుణులై చెరియింత్రు బిడ్డలున్ మాతతో తండ్రితో మిగుల మత్సరమొప్పగా కొట్టుకుంద్రు ఈ భూతల మందు ధూమమున పోనికతోడాడు నిన్పకమ్ములన్, ఇన్పకమ్ములలో పొగతో నడుస్తేటువంటి వాహనాలు వస్తాయన్నాడు, రైళ్లు. ఆతరి కాకి గ్రద్దనటు తన్నెడు కాలముగా పురించురాతను మార్చునారాతను మార్చు ధీవరులు రారిక ఆ మహనంది గోపురంబే తానే ఉరువులు మహిభీతముగాగను అగ్నివర్షమున్ కాతరమందజేయుజున్ తిరుమంగళ క్షేత్రము మ్లేచ్ఛరాజితో రీతియ దప్పు. తిరుపతిలో మ్లేచ్ఛలందరూ చేరతారు అన్నాడు, జరుగుతుంది కదా. ఆ విధంగా వాళ్లకు కాలజ్ఞానాన్ని బోధించి ఇక నేను వెళ్ళొస్తానమ్మా అని వెళ్ళిపోయాడు. అప్పుడు అన్నాజయ్య వచ్చాడు. వెళుతూ వెళుతూ నేలమఠము అంటారు, అంటే కొంచెం కిందికి ఉంటుంది. ఆ నేలమఠములో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు వీరబ్రహ్మేంద్ర స్వామి. అన్నాజయ్య ఇంకొక అంశ, అన్నాజయ్య ఉంటాడమ్మా ఇక్కడ, నిత్య పూజలు జరుగుతూ ఉంటాయి, ఇప్పటికీ ఉంది అది శివలింగము అని అన్నాజయ్యను అక్కడ అపాయింట్ చేసి పోతూ ఉంటే వాళ్ళు ఒక కోరిక కోరారు. వాళ్లకు బ్రహ్మానందరెడ్డి అని ఒక పుత్రుడు ఉన్నాడు, అచ్చమ్మకు వెంకటరెడ్డికి. ఆయన పుట్టుగుడ్డి పిల్లవాడు. తండ్రి మాకు చిన్న సహాయం చేయి, వీడి కళ్ళు లేవు, నీ అనుగ్రహంతో వాడి కళ్ళు తెప్పించు స్వామి అంటే ఆయన తన తీర్థము కమండలంలోని జలమును తీసి కళ్ళకి రాశాడు. నాయనా తెరిచి చూడంటే ఆ పిల్లవాడికి కళ్ళు వచ్చాయి. సరే, బనగానిపల్లె నవాబు ఇదంతా తెలుసుకున్నాడు. తెలుసుకొని తనని పరీక్షిస్తామని స్వామివారిని సగౌరవంగా తీసుకురండి అని మర్యాదలు చేసి ఒక పట్టు వస్త్రం కప్పి, స్వామి మీకోసం పలహారాలు తీసుకొచ్చాం తినండి అని దాంట్లో మాంసఖండాలన్నీ పెట్టాడు. స్వామివారి దివ్య దృష్టితో దాన్ని తెలుసుకొని కమండలం నీళ్లతో దాని మీద ప్రోక్షించేటప్పటికీ అవన్నీ ఫలపుష్పాలుగా మారిపోయాయి. అప్పుడు మనగానిపల్లె నవాబుకి బుద్ధి వచ్చింది. మహిత కమండలంబునను మంత్రజలంబును ప్రోక్షజేసే ఆ విహితములైన మాంసముల వీరగురుండు విశేషమొప్పగన్ రహితములయ్యన రుచులు రమ్య ఫలంబులుగాను మారే ఈ మహిమనుగాంచి ఎల్లరును మ్రాన్పడిపోయిరి తాము అప్పుడున్. అప్పుడు బనగానపల్లె నవాబు కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకుంటే స్వామి జ్ఞానబోధ చేశాడు. నీ మతము నా మతం ఏం లేదురా, అన్ని మతాల సారము ఒకటే. మీ మహమ్మదీయ పరిపాలన త్వరలో పోతుంది, ఇంగ్లీష్ వాళ్ళు వస్తారు, ఇది శాశ్వతం కాదు, వాళ్ళు శాశ్వతం కాదు అని చెప్పి ఆయనకు కాలజ్ఞానం చెప్పాడు. కంభము చెరువులో కనకంబు దీయుచు కంది మల్లయ పల్లె కందజేయు మక్కా మసీదునన్ పంది యొక్కటి చొచ్చి ముప్పు తిప్పలు బెట్టు ముస్లిములను బెజవాడ కృష్ణలో పెనువరాహము తాను మాయమై కలహాలన చట పెంచు
సూర్యుడు పచ్చగా శోభిల్లు మింటను కామధేనువు పుట్టు గాండ్ల ఇంట. గాండ్లంటే గౌళ్ళు. మంత్రరాజమైన ద్వాదశాక్షరి మీరు నిత్య జపము చేయ మీకు తొలుగు. పీడలన్నీ ప్రకృతి విలయములన్నీయు వీరబ్రహ్మయోగి చేరి కొలువా అని బనగానపల్లె నవాబును అనుగ్రహించి వెళ్ళిపోయి కాలజ్ఞాన మళ్ళీ ఇంకా వెళ్ళిపోతున్నాడు ఆయన. ఆ కాలజ్ఞాన ప్రతులన్నీ కట్టలు కట్టి ఒక పాతర కట్టించి ఆ పాత్రలో నిక్షిప్తము చేసి దాని మీద ఒక చింత చెట్టు నాటారు. అది తర్వాత మహావృక్షమైంది. ఇప్పటికి కూడా ఉంది బనగానపల్లె దగ్గర. ఆ చింత చెట్టు మనం ఇప్పుడు కూడా చూడవచ్చు. ఈ చింత చెట్టుకు 2 పంగలు వస్తాయి. దాని పూలన్నీ రాలిపోయి కాయలన్నీ నల్లగా కాటుక పట్టినట్టు అయిపోతాయి. దాని నుండి ఎర్రని ద్రవము ఎప్పుడైతే కారడం మొదలు పెడుతుందో జగత్ ప్రళయం సంభవిస్తుందని తెలుసుకోండి అని చెప్పాడు. తర్వాత వీరభోగ వసంతరాయలు పేరుతో నేను మళ్ళీ పునర్జన్మ ఉంది నాకు అని చెప్పాడు. అని అచ్చమాంబ దంపతులను వదిలిపెట్టి వెళ్ళిపోతుంటే వాళ్ళు చాలా బాధపడ్డారు. మహాత్మా, మీ అంటే వాడు మా దగ్గర ఉన్నావే, నిన్ను లేదు, నా తొలిపీఠం ఇదే, అన్నాజయ్య ఉంటాడు ఇక్కడ, నేను వెళ్ళాలి అని యాత్రలు చేస్తూ వెళుతున్నాడు. అలా వెళుతూ శ్రీరంగానికి వచ్చాడు. శ్రీరంగ క్షేత్రంలో రంగనాథుని దర్శించుకున్నాడు. అక్కడే రామానుజాచార్యుల వారు సర్వమత సమానత్వాన్ని సమత్వాన్ని బోధించాడు. అక్కడ వడుగ నంబి అనేటువంటి ఒక మధ్వాచార్యుడు స్వామివారి శిష్యుడయ్యాడు. అక్కడ శ్రీరంగమును గురించి ఎలా ఉంది ఆ మహాక్షేత్రము పద్యం రాశాను. కావేరీ నది మధ్యమందు వెలుగున్ కన్పట్టు ఓంకారమై ఠీవిన్ స్వర్ణమగా మహాగ్రరాజి నిలువన్ ఢీకొట్ట లేకుండగన్ చేవన్గా చెడు సప్త సంఖ్య గల సత్ శ్రీలుల్కు ప్రాకారముల్ తా వీక్షించను వీరబ్రహ్మయతి వేద ప్రోక్త శ్రీరంగమున్. అక్కడ ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని కులము మతం అనే సంబంధం లేకుండా అందరికీ ఉపదేశించాడు ఆయన. అందరికిచ్చెనాయతి మహామహిమాన్విత దివ్య మంత్రమున్ పొందిరి విష్ణునామమును పూనిక 8 అక్షరంబులన్ పొందిక తోడబల్ గిరట పోయెను వారి వెతల్ సమానులై సుందర రంగనాథు గుడి జొచ్చిరి సర్వులు మోదపూర్ణులై. అప్పటికి ఇంకా దళితులకు ఆలయ ప్రవేశం లేదు. మధ్వాచార్యుల వారి యొక్క అనుగ్రహంతో మళ్ళీ వాళ్ళందరినీ కూడా ఆయన తీసుకొని వెళ్ళాడు. శ్రీ రామానుజయతి మార్గమే నాది, ఆయన స్ఫూర్తే నాది అని చెప్పుకున్నాడు. అక్కడి నుంచి స్వామి తంజావూరు వెళ్ళాడు. తంజావూరుని అప్పుడు రఘునాథరాయలు పరిపాలిస్తున్నాడు. ఆయన మహాకవి పండితుడు. అక్కడ స్వామివారు రాజాశ్రయాన్ని పొంది కాళీ మకుట కందములు అని రాశాడు. కాళీ అని వస్తుంది మకుటము, కందాలు, అది శతకం. కాళీ మకుట కందములని వ్రాశాడు. తర్వాత కావడి సింధు గీతములు అని రాశాడు తెలుగులోనే. అవి ఎంత ప్రాచుర్యం పొందాయంటే తమిళులు దాన్ని తెలుగులో నేర్చుకొని పాడుకుంటుంటారు ఇప్పటికి కూడా. అదే విషయము మనకి మన త్యాగరాజస్వామి వారికి కూడా అదే జరిగింది. త్యాగరాజస్వామి వారు తెలుగులో రాసిన కీర్తనలన్నీ కూడా తమిళులు మహాభక్తితో పాడుకుంటారు, కానీ ఇది మన తమిళం కాదే అని వాళ్ళు ఎప్పుడు అనుకోలేరు. ఆ కావడి సింధు గీతములనే గ్రంథాన్ని సింధు అని, సాంద్ర సింధు అని, కాలజ్ఞానానికి కూడా సాంద్ర సింధు అని మరొక పేరు పెట్టారు. అక్కడి నుంచి కంది మల్లయ్య పల్లెకు చేరారు. అదే ఇప్పుడు బ్రహ్మంగారి మఠం. అక్కడ తమ కులవృత్తి అయిన కమ్మరి వృత్తి, వడ్రంగి వృత్తిని చేస్తూ ఉన్నారు. ఎప్పుడూ కూడా తత్వాలు పాడుతూ ఉంటాడు, జ్ఞానబోధలు చేస్తుంటాడు. పని ఎప్పుడు చేస్తాడు? అందరికీ ఆశ్చర్యమే. వాళ్ళు ఏదన్నా అన్ని తెచ్చిపెడతా, ఇవ్వండి ఇవ్వండి నేను రేపిస్తా అంటాడు. పొద్దున కల్లా అన్ని రెడీ అయిపోతున్నాయి. అనుగ్రహం, ఆయన దైవాంశ సంభూతుడు. అప్పుడు ఆ ఊరి రెడ్డి గారు, ఆయన పేరే కందిమల్లయ్య రెడ్డి, వచ్చి ఒక జాతర ఉంది పోలేరమ్మది, ఒక మంచి రథం తయారు చేయాలి, పొద్దున కల్లా తయారు చేయాలన్నాడు.
రథం పొద్దున కదా ఎలా అవుతుందండి అని అనలేదు. సరేనండి రెడ్డి గారు అన్నాడు. మరుసటి రోజు పొద్దునకి రథం తయారైంది. అప్పటికి కూడా జాతరకు చందా ఇమ్మని వచ్చారు స్వామిని. నేను చందా ఇవ్వడం ఏమిట్రా బాబు, రథం చేసి ఇచ్చాను కదా అని వాళ్లకు చందా ఇవ్వకుండా పోలేరమ్మని పిలిచాడు. అమ్మా పోలేరు తల్లి, ఒకసారి రమ్మ, చుట్టకు నొప్పించుకో అన్నాడు. ఒక బాలిక రూపంలో పోలేరమ్మ తల్లి వారు కుండలో నిప్పు తీసుకొని వచ్చి స్వామికి నిప్పు ముట్టించి వెళ్ళిపోయింది. అప్పుడు ఆయన మహిమను వాళ్ళు గ్రహించి ఆశ్చర్యపోయి ఆయనకు నమస్కారాలు చేశారు. అప్పుడు చెప్పారు, జంతు బలులు అనేటివి వద్దు, అమ్మవారికి ఇష్టం ఉండదు అవి. ఎవరు కనిపెట్టారో, చాలా అమానుషమైనటువంటి చర్య అది. సకల జీవరాశి చల్లగా కాపాడు మాతయామే, మూగ ప్రాణతతిని జాతరందు తనకు చంపి అర్పింపగా సమ్మతింపదనుచు సత్యమొసగే. ఆమెకి ఇష్టం ఉండదు, అందరినీ చల్లగా కాపాడుతుంది అని చెప్పాడు. తర్వాత ఆ ఊర్లో పెద్దరెడ్డి అనేవాడు ఉన్నాడు. వాడి కొడుకు పిచ్చిరెడ్డి. ఆ పిచ్చిరెడ్డి చచ్చిపోయాడు. చచ్చిపోతే పాడ మీద మోసుకొని వెళ్ళిపోతుంటే స్వామివారు అరుగు మీద కూర్చొని ఉన్నారు, ఏదో చేస్తున్నారు. అదేమిట్రా బాబు, బతికి ఉన్నవాడిని మీరు అలా శ్మశానానికి తీసుకెళ్తున్నారు అన్నాడు. అంటే వాడు ఆయుస్సు ఇంకా ఉంది. అదేమిటి స్వామి చనిపోయాడు అంటే, లేదు లేదు చూడండి పిలవండి అంటే లేచి కూర్చున్నాడు వాడు. ఇది స్వామివారి అనుగ్రహం అని అందరూ ఆనందించారు. బాగానే ఉంది. కొందరు ఆకతాయిలు స్వామివారిని పరీక్షించాలని నిజంగా బతికున్న వాడిని శవంలాగా పడుకోమని పెట్టి, స్వామి మా వాడు చచ్చిపోయాడు కరుణించండి అని తీసుకొస్తే, చచ్చిపోయిన వాడిని ఎవరేం చేస్తారు నాయన, చచ్చిపోయాడు అని చెప్పాడు. వాడు నిజంగా చచ్చిపోయాడు. వాళ్ళకి బుద్ధి రావాలని అప్పుడు వాళ్ళు మళ్ళీ స్వామివారి కాళ్ళ మీద పడి వేడుకుంటే స్వామివారు వాడికి ప్రాణం ఇచ్చారు. తర్వాత కొంతకాలానికి గృహస్థాశ్రమము స్వీకరించాలి అనుకున్నారు స్వామి. గృహస్థాశ్రమముకు ఆధ్యాత్మిక జ్ఞానానికి ఏ సంబంధము లేదు, ఎవరైనా చేయవచ్చును. మన మహర్షులందరూ కూడా భార్యలు గలవారే. అప్పుడు వాళ్ళ ఇంటి ఎదురుగే, అది ఏ ఊరు, అది పెద్ద కొమెర్ల అని ఒక గ్రామం ఉంది, ఇప్పటికే ఉంది కడప జిల్లాలో. పెద్ద కొమెర్ల గ్రామములో ఉన్నారు తల్లిదండ్రులు. వాళ్ళ పుత్రిక గోవిందమాంబ. ఆ గోవిందమాంబకు సంబంధాలు చూస్తున్నారు. మంచి అల్లుడు కావాలి. ఎటువంటి అల్లుడు కావాలి అంటే, తమ పుత్రికకున్ సరి అయిన భర్తగా చద్దిని ఊరగా ఎవలే చక్కని కూడికగాగా. చద్దిలో ఊరగాయ ఎలా కాంబినేషనో అలాగా మాకు బంధం కావాలి అని చూస్తూ ఉన్నారు. ఆ గోవిందమ్మ తల్లి సాక్షాత్తు దైవాంశ సంభూతురాల వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ధర్మపత్ని. ఆమె ఎలా ఉంది? చక్కని చుక్క చక్కని చుక్క పెద్దలను సన్మతి గారవముపజూపు, ఏ నిక్కును లేని సద్వినయమే తనయాభరణంబు, శిల్పమున్ చెక్కిన రీతి మేనిదగు చెన్ను, అమాయకమైన చూపులు అక్కజమైన కన్నుగవ ఆయమ శోభను పెంచి చూపగానంత అందగత్తే ఆమె. ఆమె చెప్పింది తన తల్లిదండ్రులతో, నాయన మీరు వరుణ్ణి వెతకాల్సిన పని లేదు, నా భర్త నా కోసం త్వరలో వస్తున్నాడు, మన ఇంటికే వస్తాడు, మనం వేచి చూద్దాము అనుకున్నాడు. అప్పుడు ఒకరోజు వచ్చి వాళ్ళ ఇంటి ముందే నిలబడి కన్నార్పకుండా వాళ్ళ ఇంటి వైపే చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఆమె బయటకు వచ్చి చూసి, ఇదే వ్యక్తిని నేను నా స్వప్నంలో చూశాను, ఈయనే నా భర్త అని తల్లిదండ్రులకు చెప్పింది. కానీ ఆయన ఆల్రెడీ అక్కడ వడ్రంగి వృత్తి చేస్తూ ఉన్నాడు, మహిమలు చేస్తున్నాడు. కానీ గోవిందమాంబ తండ్రికి అతని మీద నమ్మకము లేదు. ఇతను పెద్ద నమ్మడు. మరి ఏం చెయ్యాలి? అప్పుడు ఆ స్వామి వచ్చి వాళ్ళిద్దరికీ స్వప్నంలో కనిపించి, నేను మీ అమ్మాయిని వివాహం చేసుకుంటాను అని వాళ్ళని ఒప్పించాడు. ఒప్పించి భోజనం చేయండి అంటే, భోంచేస్తాను కానీ నా సద్ది నేను తెచ్చుకుంటాను అన్నాడు వాళ్ళ ఇంట్లో. అని సద్ది విప్పేటప్పటికీ వాళ్ళ వండిన పదార్థాలు
భక్ష్య భోజ్య లేహ్య చోహ్య పానీయములుగా మారి ఆ చద్దిలో నుంచి ఉద్భవించాయి. అప్పుడు ఇద్దరికి వివాహం జరిగింది. గోవిందమాంబకు వీరబ్రహ్మేంద్ర స్వామికి దాంపత్య సుఖాన్ని కొన్ని రోజులు అనుభవించి తీర్థయాత్రలకు బయలుదేరారు. ఇక్కడ తీర్థయాత్రల్లో ఎక్కడ అంతమామల యొక్క అనుమతి తీసుకున్నాడు. మొట్టమొదట శ్రీశైలానికి వెళ్ళారు. శ్రీశైలం మహాక్షేత్రం. శ్రీశైలాన్ని గురించి ఒక పద్యం రాశాను. ఈశావాస్యమిదం జగత్తనెడు ఈశావాస్యమిదం జగత్తనెడు సత్ శ్రీ సూక్తికిన్ రూపమై నాశంబేమియులేని జ్యోతిమయమై మర్త్యాళి రక్షించుచున్ రాశీభూత సమస్త క్షేత్ర మహిమారామంబుగా వెల్గు ఆ శ్రీశైలంబును చేరిరా సతిపతుల్ శ్రేయంబు పెంపొందగన్. అక్కడికి వెళ్ళి మల్లికార్జునుని భ్రమరాంబికాదేవిని అర్చించి పాతాళగంగలో స్నానమాడి అక్కడి నుండి మహానందికి వెళ్ళారు. ఇవన్నీ కర్నూలు జిల్లాలో ఉన్న క్షేత్రాలు. మహనందిలోనున్న పరమేశు గొల్చిరి అయ్యహో బలమందు నరసింహం భక్తి సేవించిరి గిద్దలూరు విభుని తమ ఊరు చేరిరి తనిసి మిగుల. అహోబిలం నుంచి గిద్దలూరుకు వెళ్ళారు. అక్కడ పిల్లలు సంతానం కలిగారు వారికి. ఆ విధంగా గృహస్థాశ్రమం చేస్తూ ప్రజలకి తత్వబోధ చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటే సిద్ధయ్య అనేటువంటి ఒక పిల్లవాడు, ముస్లింల పిల్లవాడు, దూదే కులంలో పుట్టిన పిల్లవాడు. అతని అసలు పేరు సయ్యదు సాహెబ్. అతడు ఈ లౌకికమైన వ్యవహారముల్లో మొదటి నుంచి కూడా ఇచ్చలేక నాకు సద్గురువు కావాలి, నేను జ్ఞానము పొందుతానని వెళ్ళి తల్లిదండ్రులకు నచ్చజెప్పి వెతుక్కుంటూ కందిమల్లయ్యపల్లెకు వెళ్ళి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పాదాల మీద పడ్డాను. అప్పుడు స్వామివారు, ఒరే నాయనా, నువ్వేమో మహమ్మదీయుడివి, నీకు నాకే సమస్య లేకపోవచ్చు, లోకం అనేది ఒకటి ఉంది కదా, బాలక చిన్న ఈడుననే భ్రాంతి నివీడు విరక్తి ఏలా నీ వాలకమెంతయున్ మృదువు పాయక నీవిటనున్న చోజనుల్ ఏల మహమ్మదీయులను ఈ గతి మార్చుచునుంటి వంచు నన్ను చాలా విమర్శ చేయుదురు సత్వరమే విరమించు నీ మతిన్. వద్దు, వెళ్ళిపో, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపో, ఏ జ్ఞానం ఏం నీ మతంలో కూడా ఉంది కదా అన్నాడు. లేదు స్వామి, నాకు నీ దగ్గరే ఉంటాను, నా పరమావధి నువ్వే అని సిద్ధయ్య అక్కడ ఉండి శిష్యరికం చేస్తూ ఉంటే పీరు సాహెబ్ అనేటువంటి ఒక మత పెద్ద వెళ్ళి కడప నవాబుకి ఫిర్యాదు చేశాడు. ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి అనే ఆయన మన ముస్లింలను వాళ్ళ మతంలోకి చేర్చుకుంటున్నాడు, మీరు ఆయనను శిక్షించాలి. అప్పుడు సిద్ధయ్య, నా వలన కదా స్వామి మీకు ఈ ఆరోపణ, రమ్మని పిలువనంపారు, నేను వెళ్ళి చెప్తాను అని చెప్పాడు. ఆయన తప్పేం లేదు, ఆయన వద్దన్నాడు, నేనే చేరాను, నా ఇష్టపూర్తిగానే చేరాను కాబట్టి అని నచ్చజెప్పి వచ్చాడు. తరువాత షట్చక్రములు వాటి అధిష్టాన దేవతలను గురించి స్వామివారు శిష్యులకి చెప్పారు. ఏవి ఏవి ఎక్కడున్నాయి. మూలాధార చక్రము పృథివీతత్వమై గుదస్థానమునందు గ్రాణేంద్రియ కారణమై ఎరుపు రంగుతో ప్రకాశించుచుండును. దీనికి అధిపతి వినాయకుడు. స్వాధిష్టాన చక్రము జలతత్వమై జిహ్వేంద్రియ కారణమై తెలుపు రంగులో వెలుగుచుండును. దీనికి అధినాథుడు ప్రజాపతి బ్రహ్మ. మణిపూర చక్రము అగ్ని నిలయమై నాభియందు చక్షురింద్రియ కారణమై నీలివర్ణముతో శోభిల్లుచుండును. దీనికి అధిష్టాత విష్ణువు. అనాహత చక్రము వాయు నిలయమై త్వగింద్రియ కారణమై హరిద్రవర్ణములో జ్యోతిని వెలార్చును. దీనికి అధిదేవత రుద్రుడు. విశుద్ధ చక్రము కంఠభాగమున శ్రోత్రేంద్రియ కారణమై ఆకాశ నిలయమై జ్యోతివర్ణ శోభితముగా నుండును. దీనికి అధినాయకుడు జీవుడు. ఇలా అన్నిటిని వివరించి 6 చక్రములకు కుడి ఎడమ పింగళ ఇడ అనే నాడులుంటాయి. ప్రాణవాయువు నిరంతరము సంచరిస్తున్నది. అతి ప్రధానమైన సుషమ్న అనే నాడి ఈ 2 నాడుల మధ్య ఆగ్నేయ చక్రము దాటి బ్రహ్మరంధ్రం వరకు వ్యాపించి ఉంటుంది అని శిష్యులకు చెప్పాడు.
ఇదంతా చెబుతూ ఉంటే కక్కయ్య అనేటువంటి ఒక దళితుడు విన్నాడు. ఈ చక్రాలన్నీ కూడా మన శరీరంలోనే ఉన్నాయని చెప్పాడు గురువు గారు. ఈ కక్కయ్య ఓహో మన శరీరంలో ఉన్నాయా, ఇదేంటి ఇలా చెప్తున్నాడని వీడు ముత్యమ్మ అనేటువంటి తన భార్యను చంపేసి ఆ చక్రాలన్నీ ఉన్నాయో లేదో చూశాడు. ఆమె చచ్చిపోయింది, చక్రాలు వాడికి కనపడలేదు. అప్పుడు స్వామివారికి ఈ విషయం తెలిసి కక్కయ్య ఇంటికి వెళ్ళాడు. కక్కయ్య ఇంటికి వెళ్ళి, ఏమిరా నాయన, నాతో ఒక మాట చెప్పకుండా నీ అంతకు నువ్వు చూపిస్తే తెలుస్తాయా, నన్ను అడగాలి కదా అని ఆమెను బతికించాడు. ఆమెను బతికిస్తే అప్పుడు కక్కయ్య స్వామివారిని క్షమించమని పెడితే కక్కయ్య దంపతులు, స్వామి పంచములమైన మా ఇంటికి వచ్చావే, నీకేం పెట్టాలి, మేము నువ్వు పెట్టలేమే అంటే స్వామివారు తన తత్వాన్ని ఇలా చెప్పారు. పంచమమైన ఏమి సతీ వంచన చేయకనన్యులన్ సదాయించుక ఏని ద్వేషమును ఎవిధి గూడగా ఉన్నవారలే కాంచదరా పరాత్పరుని కాదు కులంబు ప్రమాణమెప్పుడు అంచితమైన సద్గుణములవు గద మేల్ కొలబద్దలెప్పుడు. పంచములైతే ఏమమ్మా, ఎవరన్నారు పంచములు, పెట్టు తింటా అన్నాడు. ఇతరుల మీద ద్వేషము పూనకుండా అందరికీ మంచి చేసేవాడే పరాత్పరుని చేరుతాడు, వాడు ఎవడైనా కావచ్చు అని చెప్పి ఒక అద్భుతమైన భావన చెప్పాడు. వాళ్ళలో కాన్ఫిడెన్స్ రావాలి, వాళ్ళలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పోవాలి. జీవనాధారమౌ ఈ భూమి దున్నంగ పండక పోవునే పడతి మీకు. ఈ భూమిని దున్నితే పండదమ్మా. కానలలో మండు కార్చిచ్చు మీ ఇంట మండకపోవునే వనిత ఎప్పుడు. నదులలో నీరది మీదాహమును దీర్ప సంశయించునే తల్లి చాలు అనునే. చల్లంగ విచేటి పిల్ల తెమ్మెరమిమ్ము స్పృశింపకుండునే ఈసుచూపి. అందరికి అందు ఆకాశమది మీకు అందకుండనగునే అతివ చెప్పుమా. పంచభూతములకు పట్టని అంటూ మానవులకు నేల పాడు పాడు. ప్రకృతికి లేదు ఇదంతా, ఎవరినైనా ప్రకృతి సమానంగా ఆదరిస్తుంది కదా, మనుషులకే ఈ రోగము అని చెప్పి వాళ్ళల్లో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ను పోగొట్టాడు. అలా వెళుతూ ఉంటే దిగువ మెట్ట అని ఒక ఊర్లో స్వామివారు ఆగారు. నంద్యాల నుంచి గుంటూరు వెళ్ళే రైలు మార్గంలో రైల్వే స్టేషన్ కూడా వస్తుంది, మొత్తం నల్లమల ఫారెస్ట్. అప్పుడు కంసాలి కులంలో ఉన్న వాళ్ళు లోహాన్ని కరిగిస్తున్నారు పనిముట్లు చేయడానికి. ఈయనను పరీక్షించాలని మీ స్వామి అంత మహామహిమాను నీళ్ళు అడిగారు. స్వామివారికి దాహం, ఆ లోహ ద్రవం ఇచ్చి తాగమన్నారు. ఏమి మహామహిమాన్వితుడు కదా, తాగమనండి ఏమి అంటే ఆయన ఏమి ఇబ్బంది పడకుండా చల్లని నీరు త్రావినటు సంయమిత్రాగెను లోహ ద్రావమున్ కటకట తాగేశాడు. అప్పుడు వాళ్ళు క్షమించమని మీద పడ్డారు. తర్వాత పంచానన సాంప్రదాయానికి చెందినటువంటి ఒక మతం ఉంది. వాళ్ళు వచ్చి ఒక పెద్ద ఒక టన్ను బియ్యం వడ్డించి, అన్నం ఇదంతా మీరు తినాలి, మీరు మహామహిమాలు అంటే నేను కాదు మా సిద్ధయ్య తింటాడు అన్న. స్వామివారి అనుగ్రహం ఉంటే తింటానని సిద్ధయ్య ఆంజనేయ స్వామి అంత పెరిగి ఆ మొత్తం అన్నాన్ని తినేసాడు. తర్వాత దారిలో వెళుతూ ఉంటే అహోబిల క్షేత్రానికి మళ్ళీ వెళుతూ ఉంటే దారిలో ఒక పెద్ద మర్రి చెట్టు మీద ఒక బ్రహ్మరాక్షసుడు ఉన్నాడు. వీళ్ళందరూ వంటలు చేసుకుంటుంటే వాడు కిందికి దిగి వచ్చి చేస్తుంటే ఒక బెత్తం తీసుకొని వాడిని తాడించారు స్వామివారు. భయపడి వాడు కాళ్ళ మీద పడ్డాడు. స్వామి నాకు ఈ బ్రహ్మరాక్షస విముక్తి కలిగించమని చెబితే వారికి విముక్తి కలిగించాడు మహానుభావుడు. తర్వాత కడపకు వెళ్ళారు. కడప నవాబు స్వామిని పరీక్షించాలని, స్వామి మీరు మహాజ్ఞానులు కదా, అన్ని కాలజ్ఞానము అన్ని ముందే తెలుసు కదా, ఇది మా గుర్రము ప్రస్తుతం గర్భంలో ఉంది, దీని కడుపులో ఉన్నది ఆడగుర్రమా మగ గుర్రమా మాకు చెప్పండి.
కాన్పు అయిన తర్వాత మీ సంగతి తెలుస్తుంది. కాన్పు అయ్యేంత వరకు ఎందుకని, అశ్వగర్భమందున మరియుండిన పిల్ల తాను బయట తీసి కనగజేసే, దాన్ని బయట తీశాడు స్వామి. తెల్లవైన కాళ్ళ తెలిచుక్కనొసటను పూలతో కలుగుదాని. అప్పుడు అశ్వం చచ్చిపోయింది, మరి బిడ్డను బయట తీసినప్పటికీ మళ్ళీ అభిమంత్రించి అశ్వాన్ని బ్రతికించి దాని లోపల పెట్టి మామూలు చేసాడు. అర్థమైందా అన్నాడు. అప్పుడు కడప నవాబు ఆయన అనుచరులు అందరూ కూడా స్వామివారికి భక్తులైనారు. తర్వాత పుష్పగిరి అనే ఒక పీఠం ఉంది అక్కడ, మంచి క్షేత్రం అది. పెన్నా నది ఒడ్డున ఉంటుంది. కడప నుంచి, మైదుకూరు నుంచి కడప పోయేటప్పుడు కాజీపేట అని వస్తుంది, అక్కడి నుంచి పోవచ్చు. అక్కడ బ్రాహ్మణులందరూ ఆయనను అడ్డగించారు. బండి మీద వెళ్తున్నాడు. ఏమయ్యా, నువ్వు మహమ్మదీయులందరినీ చేరవేసుకొని వాళ్లకు తత్వాలు చెప్పుకుంటున్నావు, హరిజనులకి నేర్పిస్తున్నావు, స్త్రీలకు కూడా వేదాధ్యయనం నేర్పిస్తున్నావు అన్నట్టుగా మాకు తెలిసింది. నీకు బుద్ధి లేదా? జాలం, మా ఊరు దాటి ఎలా వెళ్తావు చూస్తాం అని అడ్డగిస్తే స్వామి దిగి, ఒరే నాయన, మీరు అజ్ఞానంతో మాట్లాడుతున్నారు. ఎవడు జ్ఞానం అనేది ఒక కులానికి సొంతమని ఎవరు చెప్పారు మీకు? జ్ఞానం అనేది అందరికీ అందించేవారే అని ఆయన ఏమని చెప్పాడంటే వాళ్ళకి, యోనిని బుట్టువారే గద ఉన్నతులున్ దళితులు. ఉన్నత కులం వాళ్ళైనా దళితులైనా యోనిలోనే కదా పుట్టాలి. నిజంబుగన్ దానికి లేదు ఏ కులము. తల్లియు తండ్రియు తాము కూడగన్ మానవులెల్ల పుట్టెదరు. మానుడు అగ్రకులాల గర్వమున్ జ్ఞానమే నిర్ణయించు కద జన్మము కాదు ఉదాత్తతంతగన్ అని. జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః అన్న దాన్ని కూడా ఆయన ఉటంకించారు. దానికి నేను ఒక పద్యం రాశాను. జన్మము చేతనే శూద్రుడు సన్మార్గము చేత విప్రసత్తముడగు. ఏ తన్మాత్రము మీరెరుగరే జన్మము కాదధికమెప్పుడు జ్ఞానమే ఘనమౌ అని ఉదాహరణలు ఇస్తున్నాడు స్వామి. ఆదిశంకరయతి ఆనాడే గ్రహించే చండాల రూపుడవు మృడుని వలన. బోయకులమునందు పుట్టిన వాల్మీకి రామచరిత చెప్పె రమ్యముగను. బెస్తవారి పడుచు వ్యాసునిగనియను భరతంబును వ్రాసె పరమగురుడు. చిలుక గర్భమునకు మొలిచిన శ్రీసుకుండఖిలమునులలోన అలరలేదే. వీరలెల్ల మీదు కులమున పుట్టిరే వెర్రి బ్రాహ్మలార విడుడికను. మోహ గర్వములను పోనిండు మమ్ముల గుణమే ముఖ్యమెప్పుడు కులము కాదు. వాళ్ళందరూ మీ బ్రాహ్మల కాదు కదా, బుద్ధి లేదా మీకు అని తిట్టాడు. అప్పుడు స్త్రీల వేదాధ్యయనం గురించి ఏం చెప్తామన్నారు. స్త్రీల వేదాధ్యయనము గురించి మీకు ఇంతకంటే అజ్ఞానం ఎక్కడుంది? స్త్రీలకు వేదముల్ చదువు తేకువ కూడదటన్న. తల్లియే మూలము సర్వ సృష్టికిని మూలము వాణియే విద్యకున్. ఎవరు విద్యకు జ్ఞానానికి మూలం? ఎవరు? స్త్రీ, అమ్మవారు. తగన్ ఏలిరి మోక్షరాజ్యమును ఎందరో సాధువులు జ్ఞానపూర్ణులై చాలిక మీ ప్రలాపములు సత్వరమే చనుడి గృహంబులన్ అని వాళ్ళ జ్ఞానబోధ చేస్తే కూడా వాళ్ళు వినలే. అప్పుడు ఒక చూపు చూశాడు వాళ్ళ ఊరి వైపు. వాళ్ళ ఊరిలో ఉన్న బ్రాహ్మణుల గృహాలన్నీ కూడా దహించుకుపోయాయి. అప్పుడు వాళ్ళు కాళ్ళ మీద పడి, అయ్యా క్షమించండి అంటే మళ్ళీ ఆయన చూపు ప్రసరిస్తే అవి మళ్ళీ మామూలు రూపానికి వచ్చాయి. అక్కడ కంది మల్లయ్య పల్లెకి చేరి స్థిర నివాసం ఏర్పరచుకొని, అదే ఇప్పుడు బ్రహ్మంగారి మఠం. ఒకరోజు పోలేరమ్మ వారి జాతర జరుగుతున్నది. అందరూ బోనాలు ఎత్తుతూ ఉన్నారు. ఈ బోనాల సంస్కృతి మా రాయలసీమలో కూడా ఉంది. ఎత్తి అప్పుడు గోవిందమాంబ బోనము తయారు చేస్తూ ఉంది అమ్మవారికి. ఏమిటి గోవింద, ఏం చేస్తున్నావు అంటే, అమ్మవారికి బోనం. అమ్మవారికి బోనం అక్కర్లేదు, ఆమెనే పిలుద్దాం భోజనానికి అన్నాడు. ఆమె ఆశ్చర్యపోలే, పతికి తగ్గ సతి. అలాగే స్వామి అనింది. అప్పుడు పోలేరమ్మకు భోజనాన్ని పిలిచాడు.
అప్పుడు ప్రస్తుతము స్ఫోటకం అనేటువంటి జాడ్యం పోలి అందుకోసం జాతర చేస్తున్నారు. అప్పుడు కర్నూలు నవాబుకు తెలిసింది పోలేరమ్మ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఇంటికి భోజనానికి వస్తుందంట. ఆయన అనుచరగణంతో ఇచ్చేసి స్వామివారికి నమస్కరించి, స్వామి అమ్మవారిని చూద్దామని 1000 మంది వచ్చి కూర్చున్నారు బయట స్వామివారి ఇంటి ముందు. ఏం స్వామి ఇంత జనం ఏమిటంటే, పోలేరమ్మ వారిని భోజనాన్ని పిలిచాను సాహెబు, మీరు కూడా కూర్చోండి చూద్దురు కానీ అంటాడు. అప్పుడు అరటి ఆకులు అన్నీ వడ్డించి, అరటి ఆకు నందు అన్ని వ్యంజనముల వడ్డనంబు చేసే స్వామి భార్య, అమ్మ రావే వచ్చి ఆరగించవే నీవు అనుచు పిలిచే వీరబ్రహ్మగురుడు. తల్లి రామ్మ. అప్పుడు వచ్చింది తల్లి. ఎలా వచ్చింది? బాలిక రూపుదాల్చి, ఒక 12 ఏళ్ల బాలిక రూపుదాల్చి తన భాసుర తేజము వెల్గవచ్చే, ఆ లాలిత సర్వలోకతతి రమ్యపునందెలు గల్లు గల్లనం శ్రీలవి సందడింప. వచ్చింది తల్లి. గురు శ్రేష్ఠుడ తండ్రి వచింపునాజ్ఞ. తండ్రి ఏమిటి సెలవు? ఎందుకు నన్ను రమ్మన్నావు? నీ మేలగు మాట మీరుదునే నేను చరించదనిదు మార్గం. నువ్వు చెప్పిన మాట ఎప్పుడు కాదన్నాను తండ్రి, చెప్పండి అంటే, ఏమి లేదమ్మా, మా గోవిందమ్మకు కొంచెం సంతోషం కలిగించు, అవి తినేసిపో అని చెప్పాడు. అంటే ఆమె చక్కగా అనగ జనని తినియే ఆహారమది ఎల్ల ప్రీతితోడ జనులు భక్తి చూడ, స్వామివారి పంక్తి సార్థక్యమందగ జగములేలు తల్లి నిగమ వినుత. వచ్చేసి మాయమైపోయింది. మాయమైపోయే ముందు చెప్పాడమ్మా, నేను జీవ సమాధిలోకి వెళ్ళిపోతున్నాను, కొంచెం ప్రజలను కనిపెట్టుకొని చూస్తూ ఉండు తల్లి, మా అన్నజయ్య ఉంటాడు, సిద్ధయ్య ఉంటాడు అని చెప్పాడు ఆమెకి. జీవ సమాధి కోసమని ముహూర్తము నిర్ణయించారు. క్రీస్తు శకము 1693 సంవత్సరము శ్రీముఖనామ సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి మధ్యాహ్నము స్వామివారు జీవ సమాధిలో ప్రవేశించారు. దాని మీద బండలు మూసేశారు. అప్పుడు సరిగ్గా సిద్ధయ్యను ఉండకుండా అడవికి పంపించాడు పూల కోసమని. పరీక్ష. సిద్ధయ్య పూలు దొరకలేదు. పూలు దొరకలేకపోతే ఒక యతి కనపడ్డాడు. ఏమిరా నాయన ఇలా జరగదు, మా గురువు గారి పూలకు ఇంకెక్కడి గురువురా సమాధి అయిపోయాడు. అయ్యో స్వామి, నేను లేకుండా సమాధి అయిపోయావు, నేనేం తప్పు చేశాను, నన్ను ఎందుకు పంపించావు? ఏడుపు. లేదురా నాయన, నీ మీద ప్రేమే, నీ జ్ఞానము ఎంతవరకు స్వామి ఉండడం వల్లనే జ్ఞానం అని కాదు, స్వామి నిరంతరము జ్యోతి స్వరూపంలో ఉన్నాడు, వెళ్ళి కలుసు అంటే పోయి సమాధి మీద పడి ఏడ్చాడు. ఒక్కసారి నీ దర్శనం ఇవ్వు. అప్పుడు స్వామి మళ్ళీ సమాధిలో నుంచి వచ్చి సిద్ధయ్యకు దర్శనమిచ్చి తత్వజ్ఞానం ఉపదేశించి మళ్ళీ సమాధిలోకి ప్రవేశించాడు. ఆయన వారసత్వముగా సిద్ధయ్య గారి మఠం ఉన్నది. అమ్మ కూతురు ఈశ్వరీబాయి అంటారు, ఈశ్వరీమాత అంటారు, ఆమె యొక్క గుడి ఉంది. అప్పటి నుంచి కూడా వాళ్ళు పూజలు అందుకుంటూ ఉన్నారు. ఇక కాలజ్ఞానము రకరకాలుగా అచ్చమాంబకు, వెంకటరెడ్డికి, అన్నాజయ్యకి, మనగానపల్లె నవాబుకి ఎన్ని రకాల విషయాలు చెప్పాడో అవన్నీ కూడా నేను పొందుపరిచాను. ఈ గ్రంథములో ఇంకొక రకముగా నేను చేసిన విశేషం ఏమిటంటే, అనేకమైనటువంటి తత్వగీతములు రచించారు స్వామి. అవి అతి సరళమైన భాషలో ఉంటాయి, పామర జనానికి కూడా అర్థమవుతాయి. కానీ అవి ఎంతో లోతైన వేదాంతం కలిగి ఉంటాయి. వాటి సారాన్ని తీసుకొని నేను దాదాపు ఒక 100కు పైగా పద్యాలు, 150 పద్యాలు రాశాను. అవి అందులో ముఖ్యమైనది చెప్పలేదంటనకబోయేరు, చెప్పలేదంటనకబోయేరు, నరులార గురుని చెరివచ్చుట తెలివి మీరేరు అనేదాన్ని తీసుకొని, మొప్పెతనముతోడ మోసపోకుడు మీరు, గొప్పతనముతోడ గోసు మీరి, గుర్రపడుగులన్నీ కూడా కవిడిపోవు ఇప్పుడైనను గాని ఎప్పుడైనా, ఏమిటేమిటి అన్నదైన జ్ఞానము వీడి యమపురి వైపు ప్రయాణమగుచు, ధూముధాములు మీర దుస్తరం బగుమాయ, తల్లడిల్లు చురాలి కాలిపోవా
అలా చాలా చాలా ఉన్నాయి. చందమామ చందమామ అనే కీర్తనలో సుగంధి వృత్తములో రాశాను దాన్ని. చందమామ చందమామ చాలు చాలు చూడుమా, అందమైన మేను పుట్ట అందు పాము మాయగా. మన మేను ఒక పుట్ట, అందులో పాముంది కుండలిని. చిందువేయుదాని బట్ట చేత కాదు మానవ, అంతరాదు జారిపోవ అంతరంగ సర్పమే అనే పద్యం రాశాను. దీనికి ఆ స్వామి వేరే కీర్తన కూడా రాశారు. ఈ జన్మమిక దుర్లభముర అనేటువంటి కీర్తన రాశారు. అన్నిటిని నేను అతి సులభమైన పద్యాల్లోకి తీసుకొచ్చాను. తరువాత కులమెంచగా నేల అనే కీర్తనను తీసుకొని, యోనియులింగమున్గలియనుద్భవమందును పిండమెప్పుడున్, దీనిని బట్టి ఏ కులము దీని నటంచును నిర్ణయించగన్, మానవులెవరి విధిగా ప్రాణము నొందిన వారి. అన్ని కులాల వాళ్ళు అలా పుట్టిన వాళ్లే. ఎలా నిర్ణయిస్తావు? వారలన్ హీనులు అగ్రజాతులని ఎందుకిటుల్ విభజింపబాడియే. డెమోక్రసీ, సమత్వం, సమదర్శనము చెప్పాడు మహానుభావుడు. తర్వాత మాయను నరికిన వాడెవరు అనేటువంటి కీర్తన చేస్తూ ఎలా దాన్ని చేరాలి కుండలిని. అలాగే ఎన్నో కీర్తనలు ఉన్నాయి. కాలాతీతం అన్నీ చెప్పలేకపోతున్నాను. ఇది కూడా 5 ఆశ్వాసముల గ్రంథము. ప్రతి ఆశ్వాసం చివర ఆశ్వాసాంత పద్య గద్యములు వ్రాశాను. పంచచామరం అనే వృత్తము. సమాజ సంస్థితంబులైన సర్వమూఢ భావనల్, అమానుషంబులైన శాస్త్రరాజి ధిక్కరించుచున్, సమత్వ సాధనంబు నీవు సంయమేంద్ర కూర్చితే, ప్రమోదమొప్ప పామరాళి పండితాళి మెచ్చగన్. పంచచామర వృత్తము అంటారు దీన్ని. కాశీకి పోల్సిన అవసరం లేదని ఒక కీర్తన. కాశీ అంతా నీలోనే ఉంది అనేటువంటి కీర్తన. చెడుగుడు ఆడడం. స్వామివారు శిష్యులతో చెడుగుడు ఆడడంలో కూడా ఆధ్యాత్మికతను సంతరించారు. తర్వాత ఈ ముట్టు అంటు అనే దాన్ని కూడా విమర్శించారు ఆయన. ముట్టు ముట్టని ఏరు ముట్టరాదందురు, ఈ ముట్టు రక్తమే ఈ శరీరము, ఇది వెల్గె కమలాన కాంతి పుంజము ఓలె, మూన్నాళ్ల ముచ్చటే ముట్టుగుట్టు, నెలకొక్క దినమున నేర్పుతో ఈ ముట్టు పాదు తెలియ తాను ఈదసాగే, 2 నెలలు తాను అండబాయక రాత్రి శ్రీహరిన్ అరయుచున్ చిల్క తిరిగే, 3 మాసమందు మురికి గర్భములోన మూల స్థానమందు ముద్దుగలిగే, 4 మాసములందు నాగకంఠుడు వచ్చి నవమూత్ర ద్వారముల్ తావు చేసే. జీవి ఎలా ఉద్భవిస్తాడో అని చెబుతూ ఉన్నాడు. మరొక అద్భుతమైన కీర్తన స్వామివారు మగ్గము నేస్తూ మగ్గము మీద వస్త్రము నేయడాన్ని యోగ సాధనతో ముడిపెట్టి కీర్తన రాశారు. ఎలా? పంచభూతంబుల పట్టి బంధించుచు పడుగు నెంచవలయు పట్టుదలగా. పడుగు అని ఉంటుంది దూది. అలలు సుడులు లేని ఆత్మ మార్గములోన పలుగు వేసియు బాగా మెలిని పెట్టి, భ్రూమధ్యమందున పూని దృష్టిని నిల్పి మగ్గంబు నేరుగా నడుపవలయు, నాదమనే మోకు బంధంబు చేయుచు నేత నేయగవలె ప్రీతితోడ, తాటి పలక నీవు తాటించగా అవలె తళ్ళుకు తళ్ళుకు మనడు మెరుపుతోడా, నాడితుదను కొమ్ము నయముగా కండెను పైన పెట్టి గాలి మార్చి చూచి. దాంట్లో కూడా అంటే భగవద్గీతలో చెప్పిందే, ఎవరైతే తన విధిని సక్రమంగా నిర్వహిస్తాడో వాడే యోగి. యోగ కర్మసు కౌశలం అన్నాడు భగవానుడు. నీ కర్మది ఏదైనా కావచ్చు. ఒకడికి రాజ్యపాలన ఇచ్చాడు, ఇంకొకటికి మురికి కాలువలు క్లీన్ చేయమని ఇచ్చాడు. బోత్ ఆర్ సేమ్ ఇన్ ది ఐస్ ఆఫ్ గాడ్. దాన్ని నువ్వు ఎంత సక్రమంగా ఎంత నిజాయితీగా చేస్తున్నావు
కాబట్టి దేంట్లో అయినా నువ్వు దైవాన్ని దర్శించవచ్చు అనేది భగవద్గీతలో చెప్పింది. ఇలా స్వామివారి యొక్క తత్వగీతాలన్నిటినీ కూడా పద్యాలుగా మార్చాను మిత్రులారా. గుడి ముందర ఒక్క గుడ్డి ముండున్నది అని ఒక కీర్తన. ఆ గుడ్డి ముండ చాలా దుర్మార్గురాలు, మనల్ని గుడిలోకి పోనివ్వదు. అంటే భగవంతుణ్ణి చేరడానికి అవరోధము కల్పించే కొన్ని దుష్ట శక్తులను ఆ గుడ్డి ముండగా పెట్టాడు ఆయన. అలా చిత్ర విచిత్రమైనటువంటి రెండే కులాలని చెప్పాడు, స్త్రీలు పురుషులు. అంతేగాని ఇవన్నీ కులాలు కాదు. ఒకవేళ మీకు కులాలు కావాలనుకుంటే 2 కులాలు, స్త్రీలు పురుషులు అని చెప్పాడు. తర్వాత స్వామివారి సమాధిలో ఈరోజు కూడా జ్యోతిస్వరూపంలో ఆయన ఉన్నాడు. మీరు బ్రహ్మంగారి మఠానికి వెళ్తే 2 రకాల అనుభవాలు పొందవచ్చు. ఒకటి యోగానుభవం, అంటే మీలో ఏమన్నా కొంచెం యోగ సాధన ఇవన్నీ ఉంటే ఆ అనుభూతి వేరుగా ఉంటుంది. అవి లేని సామాన్య భక్తులు వెళ్ళి అక్కడ దర్శించుకుంటే ఒక విచిత్రమైనటువంటి ఆనందానుభూతి పొందుతారు. చాలా అద్భుతమైన అనుభూతి. అక్కడ ఏదో శక్తి ఉంది, చాలా బాగా డెవలప్ చేశారు. కాబట్టి ఆ మహానుభావుడు మొదటి నుంచి కూడా సమాజంలో ఉన్న అసమానతలను, సమాజంలో ఉన్న రుగ్మతలను ఆ కాలంలోనే ఎదిరించి నిలిచి బోధించి పామరులకు కుల మత వివక్ష లేకుండా అందరికీ అందించిన మహానుభావుడు వీరబ్రహ్మేంద్ర స్వామివారు. ఆయన చరిత్రమును కావ్యముగా రాసే అవకాశం స్వామివారు నాకు ఇచ్చారు. దాన్ని నేను లక్ష్మీనరసింహస్వామి వారికి అంకితం చేశాను. స్వాధ్యాయ ఛానల్ ద్వారా దాన్ని పరిచయం చేయడం కూడా నా భాగ్యంగా భావిస్తూ ఉన్నాను. మంగళ గీతి మహాశ్రీ వృత్తముతో మన యొక్క కావ్య పరిచయాన్ని ముగిస్తాము. యోగిరు మహాయతిగనుద్ధరణ చేయగను ఉద్భవము నొందు గురుదేవా, ఆగమములన్నీయును ఆశ్రితులుగాగ ఘనమైన కృపచూపు భవహారి, భోగములనన్నీయును పూనికను బాయుచును పుణ్యమును నిచ్చు శివరూపా, నీ గరిమనెన్నగను మేమెపుడ శక్తులము, నీకిదియ మంగళ మహాశ్రీ, నీకిదియ మంగళ మహాశ్రీ. వీరేశ విఖ్యాత విస్తార విజ్ఞాన విద్వన్మణి భక్త చింతామణి, ధీర ప్రభా శాంత దివ్యాత్మ సంయోగ దిగ్రాజి దీపించు తేజోనిధి, ఘోరాఘ విధ్వంసి గూఢార్థ సంధాయి గోపాలక మౌని శ్రీ సంయమే, ఆరాధ్య సద్వంద్య ఆముష్మికానంద అత్యంత దివ్య ప్రభావా గురు. ఓం నమో వీరబ్రహ్మణే నమః, పండిత పామర జ్ఞానదాయ నమః, చిన్మయ జ్యోతిస్వరూపిణే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు. మిత్రులారా, ఈ గ్రంథాన్ని బ్రహ్మంగారి మఠం దేవస్థానం వాళ్లే ప్రచురించారు. మీరు నాకైనా మీ అడ్రస్సు ఇవ్వచ్చును. నా నంబరు 9550214912. నోట్ చేసుకోండి దయచేసి. 995502149112. లేదా బ్రహ్మంగారి మఠము, కందిమల్లయ్యపల్లె, కడప జిల్లా, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి రాసినా కూడా వాళ్ళు పుస్తకము పంపిస్తారు. దీని వేళ 240 రూపాయలు ఉంది, కానీ 150 రూపాయలకే మీకు లభిస్తుంది. సెలవు.